వైసీపీ రాజకీయ పంతాపై తెలుగుదేశం పార్టీ మీడియా ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైసీపీ ఇలాగే పోరాటాలు చేస్తే, ఈ మార్గంలో పోరాటాలు చేస్తే ఆ పార్టీ చాలా తీవ్రంగా నష్టపోతుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హితబోధ చేసే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంటే, నాశనం అయిపోతుంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఆనందించాలి, కానీ ఇలా మీరు చేస్తున్నది తప్పు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం అని ఎందుకు ఆవేదన చెందుతోంది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పంతాల్లోనే పోరాటాలు చేస్తోంది కాబట్టి, దానివల్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి డ్యామేజ్ కలుగుతోంది కాబట్టి. కొన్ని ఉదాహరణలను కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రస్తావిస్తోంది ఈ లేటెస్ట్ అంశాలతో సహా. ఉద్యోగులకు సంబంధించి డిఏపై సాక్షి మీడియాలో ఆ స్థాయిలో కథనాలు ఏంటి అంటే రెచ్చగొట్టడానికి కాదా అని ఒక ఆరోపణ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఒక పోరాటం మంచిదా కాదా అన్నది నిర్ణయించాల్సింది తెలుగుదేశం పార్టీ మీడియా కాదు, ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళు నిర్ణయించాలి. సరే, ఉద్యోగులకు డిఏ విషయంలో 4 డిఏలు పెండింగ్ లో ఉంటే ఒక డిఏ ఇచ్చి దాని మీద కూడా తికమకంగా జీవోలు ఇవ్వడం పైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సాక్షి మీడియా పెద్దగా దాన్ని హైలైట్ చేసింది. కానీ సాక్షి మీడియా ఇలా హైలైట్ చేయడం మంచిదా కాదా అన్నది నిర్ణయించేది ఉద్యోగులు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వానికి ఎలాగో ఈ కథనాలన్నీ చికాకుగానే ఉంటాయి, కానీ ఆయా వర్గాల మీద ఎంత ప్రభావం చూపుతోంది అన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా చాలా సహజంగానే అదే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి బయలుదేరడానికి ముందు కొన్ని వారాల పాటు కనీస మద్దతు ధర లేక అనేక పంటలకు రైతులు ఇబ్బంది పడుతున్నా స్పందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రకటించగానే ముందు రోజు ఏదో ఒక చర్యలు తీసుకుంటూ వచ్చింది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ తరఫున చేస్తున్న ఈ పోరాటాలు మంచివా కాదా అన్నది మద్దతు ధర లేక ఇబ్బంది పడిన రైతుల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి మా తరఫున ఈ పోరాటం చేయడం అన్నది మంచిదే అని. కానీ తెలుగుదేశం పార్టీ మీడియాని అడిగితే అదంతా తప్పే అని చెప్తుంది. యూరియా లేక రైతులు రోజుల తరబడి రోడ్ల మీద నిలబడ్డారు. యూరియా రైతుల దగ్గరికి వెళ్ళి మీ కష్టాలపైన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం నిలదీత మంచిదా కాదా అంటే, యూరియా కోసం రోడ్ల మీద నిలబడిన రైతులు చెప్తారు అది మంచిదా కాదా అని. నకిలీ లిక్కర్ వ్యవహారం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తప్పుపట్టింది. నిజానికి ఇది తప్పా కాదా అన్నది మద్యం ప్రియులను అడిగితే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం ఇస్తున్నారని పాపం పూర్తిగా నమ్మి 16 నెలల పాటు ఉన్న తర్వాత కల్తీ మద్యం ఒక్కసారిగా బయటపడిన తర్వాత వాళ్ళంతా దిగ్భ్రాంతి చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఈ స్థాయిలో నిరసన తెలపడం ద్వారా, ఆందోళన కార్యక్రమాలు చేయడం ద్వారా, మీడియాలో హైలైట్ చేయడం ద్వారా ఇకపైనైనా ఇలాంటి కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటారు, ఇలాంటి పనులు చేయరు. కాబట్టి వైసీపీ చేస్తున్నది మంచిదే అని ప్రతి మద్యం ప్రియుడు అనుకుంటున్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు. మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేస్తోంది, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ మాట్లాడుతోంది. కానీ మెడికల్ కాలేజీల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత పెద్ద తప్పు చేసింది, ఈ ఒక్క మెడికల్ కాలేజీల విషయం కారణంగా తెలుగుదేశం పార్టీ పైన సైద్ధాంతికంగా కొన్ని వర్గాల్లో ఎలాంటి ఒపీనియన్ వచ్చింది అన్నది తెలుగుదేశం పార్టీ పెద్దలకు బాగా తెలుసు. దాని ప్రభావం ఇతర అంశాలపైన కూడా ఇకపై ఉండబోతోంది అన్నది కూడా తెలుసు. కాబట్టి మెడికల్ కాలేజీల మీద వైఎస్ఆర్సీపీ చేసిన పోరాటం కూడా తప్పు అని తెలుగుదేశం పార్టీకి అనిపించవచ్చు, కానీ జనానికి ఏమనిపిస్తోందో తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా తెలుసు. ఇక మరీ ముఖ్యంగా కందుకూరు హత్యకు సంబంధించి, డేటా సెంటర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. కందుకూరు హత్యను రాజకీయం చేస్తున్నారు, ప్రతిదానికి కులాన్ని ఆపాదిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్తూ ఉన్నారు. కానీ గడిచిన 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ చిన్నపాటి గొడవ జరిగినా వాళ్ళ కులాలు ఏవో తెలుసుకొని, ఒకవేళ ఒక వ్యక్తిది జగన్మోహన్ రెడ్డి కులం అయితే అతడి మీద టార్గెట్ గా పెట్టి ఇదిగో కులాల గొడవలు అని ఏ స్థాయిలో ప్రచారం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు అప్పుడే మర్చిపోయి ఉంటారా? అమర్నాథ్ గౌడ్ అనే ఒక అబ్బాయిని వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి చంపేస్తే ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారు? వెంకటేశ్వర్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డిది ఒకే సామాజిక వర్గం అని. కానీ జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి కనీసం వాళ్ళు ఒకరికొకరికి తెలిసి ఉండదు కూడా. కానీ దాన్ని ఎందుకు ప్రచారం చేశారు? అది కుల రాజకీయం. ఈ రాష్ట్రంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ప్రతిదానికి పలానా వ్యక్తి మీద, పలానా కులానికి సంబంధించిన వ్యక్తి మీద దాడి అంటూ ప్రచారం చేశారా లేదా? డాక్టర్ సుధాకర్ నుంచి అనంతబాబు కారు డ్రైవర్ వరకు ప్రతి దాన్ని కులకోణంలో ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ కదా. అలా ప్రచారం చేసి ప్రజలకు పరిచయం చేశారు, ఇదిగో ఇలా కూడా రాజకీయాలు చేయొచ్చు అని. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి రాజకీయాలు చేయలేదు చెప్పాలంటే. ఈ కందుకూరు ఘటన ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2వ తేదీన జరిగింది. వీళ్ళకి పరిహారం ఎప్పుడు ప్రకటించింది? 21వ తేదీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి. అంటే దాదాపు 20 రోజుల పాటు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఆ విషయాన్ని అంత హైలైట్ చేయకపోయి ఉంటే ఆ బాధితుల కుటుంబాలకి న్యాయం జరిగి ఉండేదా? రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది?
సరే ఈ ఒక రోజు 2 రోజులు 3 రోజుల్లో ఇది సమసిపోతుంది కాబట్టి మనం మౌనంగా ఉన్నాం, అరిచే వాళ్ళు అరిచి సైలెంట్ అయిపోతారు అన్నట్టుగా ఎదురు చూశారు. కానీ అది రాను రాను పెద్ద వివాదం అవడంతో దాదాపు 20 రోజుల తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి పరిహారం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పైగా ఇందులో వైఎస్ఆర్సీపీ ప్రమేయం ఎక్కడుంది? జనసేన పార్టీకి సంబంధించిన 2 టీవీ ఛానళ్లే కందుకూరు ఘటన పైన వారాల తరబడి డిబేట్లు పెట్టారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వెళ్ళి అక్కడ నిలదీశారు. కానీ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగడుతూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నిస్సహాయత. జనసేన పార్టీకి సంబంధించిన ప్రో మీడియాను ప్రశ్నించలేని తనం, కాపు సంఘాలని ప్రశ్నించలేని తనం. కాబట్టి సింపుల్ గా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా పనిచేసిన 2 టీవీ ఛానళ్లు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పిన ఇనే పరిస్థితుల్లో లేరు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఈ కూటమి మీద, జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం కోల్పోయారు ఇట్టే అర్థమవుతోంది. డేటా సెంటర్లకు సంబంధించి చాలా విచిత్రంగా చేస్తున్నారు. డేటా సెంటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. విశాఖలో డేటా సెంటర్ రావడానికి వ్యతిరేకం అన్న ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా కానీ డేటా సెంటర్ రావడానికి వీలు లేదని వైసీపీ వాళ్ళు అనలేదు. వాళ్ళు చెప్తున్నది ఏంటి? 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు 22,000 కోట్ల రాయితీలు ఇస్తున్నప్పుడు దానివల్ల ఉద్యోగాలు రావు, డేటా సెంటర్ల వద్ద ఉద్యోగాలు పెద్దగా రావన్నది జగమెరిగిన సత్యం, అందులో అబద్ధం ఏం లేదు. కావున దానికి అనుబంధంగానే ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేలాగా ఒప్పందం చేసుకోండి, గతంలో మేము ఆదాని గ్రూప్తో చేసుకున్నట్టుగా అని చెప్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా డేటా సెంటర్కు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు? 1,000 కోట్ల విలువైన భూముల్ని రూపాయికి, ₹1 లులు లాంటి సంస్థలకు ఇస్తున్నా మాట్లాడకూడదు. 22,000 కోట్ల రాయితీలు ఇస్తున్నప్పుడు కనీసం ఉద్యోగాలు వచ్చేలాగా అడగండి అని సలహా కూడా ఇవ్వకూడదు. ఇస్తే రాష్ట్ర వ్యతిరేకం, అభివృద్ధికి వ్యతిరేకం అని ప్రచారం చేయడం. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటాలు మంచివా చెడ్డవా అన్నది ఆయా వర్గాల ప్రజలకు, సామాన్యులకు అర్థమవుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి కూడా అర్థమవుతోంది. ఇవంతా ప్రజల్లోనికి వెళ్ళిపోతుంది. వైసీపీ వల్ల మనకు డ్యామేజ్ జరుగుతోంది, వీళ్ళ పోరాటాల వల్ల, వీళ్ళు లేవనెత్తుతున్న అంశాల వల్ల ఇబ్బంది కలుగుతోందని గమనించే ఈ పోరాట పంతాలో వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం అంటూ మళ్ళీ వైసీపీని గందరగోళపరిచేందుకు, వైసీపీలో కూడా లేనిపోని అనుమానాలు సృష్టించేందుకు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగానే ఉంది. కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సరే 100 పోరాటాలు చేస్తే 2-3 మిస్ఫైర్ అయ్యిండొచ్చు. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు చాలా మంచి రేట్తోనే వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీకి సహజంగానే ఆందోళన కలిగిస్తుంటుంది. తొలుత ఎదురుదాడి చేయడం, ఆ ఎదురుదాడి సాధ్యం కాకపోతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తప్పుదారిలో వెళ్తుంది, అలా వెళ్తే ఆ పార్టీకే నష్టం అని చెప్పుకొని సరిపెట్టుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ మీడియా వచ్చినట్టుగా ఉంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం మానేస్తే ఏ అంశం మీదైనా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితిలో ఇంకో పక్షం కానీ, ఇంకో మీడియా సంస్థ కానీ ఈ రాష్ట్రంలో ఉందా? వైఎస్ఆర్సీపీ మౌనంగా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద కావచ్చు, రైతుల సమస్యల మీద కావచ్చు, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వక మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లో సేవలే ఆగిపోయాయి. దీని మీద ఏమైనా ప్రశ్నిస్తారా? పైగా ప్రశ్నించడం వాటి పక్కన పెడితే ఏకంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే అవును వైద్యం అన్నది ప్రభుత్వం చేతిలో ఉంటే సరిగా ఉండదు, ప్రైవేట్ చేతుల్లోనే ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎదురుదాడి చేసే స్థాయిలో మీడియా ఉన్న తర్వాత ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు కూడా మౌనంగా ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో పౌరుల హక్కులు అన్నవి మిగులుతాయా?